హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 114. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అన్నయ్య ఏం చెప్పాడు అని అడిగింది మంజు. అది మరేమో అని ఏదో అనబోయి, ఏం లేదులే వదిలే, సరే నాకు ఇది నేర్పించు, నేను చదువుకోవాలి. ఆ అబ్బాయి నా కోసం కొత్త పుస్తకాలు తీసుకొచ్చాడు, దీంట్లో నుంచి పరీక్ష పెడతాడంట అని మాట మార్చేసింది మీరా. అయ్యో మీరా, అన్నయ్య పరీక్ష పెట్టడు, పరీక్షలు ఉంటాయి, మనమే వెళ్ళి రాయాలి అని అంది మంజు. అవునా, సరేలే, ఇది నేర్పించవా అని గౌతమ్ తెచ్చిన బుక్స్లో నుంచి ఒక బుక్ తీసి దాని వాసన చూసింది మీరా. అబ్బా, కొత్త పుస్తకాలు భలే వాసన వస్తాయి కదా అని అంది మీరా. మంజు నవ్వుకుంటూ అవును అని అంది. ఇద్దరు బెడ్ మీద కూర్చున్నారు. మీరా చదువుకుంటూ ఉంటే మంజు తనకి ఎలా చదువుకోవాలి అని నేర్పిస్తూ ఉంది. మరుసటి రోజు ఉదయం టిఫిన్ చేస్తున్న సమయంలో సుజాత అభితో, నేను నీకోసం ఒక అమ్మాయిని చూసా అని అంది. పిన్ని, నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు పిన్ని అని అన్నాడు అభి. వాళ్ళిద్దరూ అవ్వడానికి పిన్ని కొడుకులే అయినా వయసులో పెద్దగా తేడా లేనందువల్ల ఫ్రెండ్స్ లాగా ఉంటారు, ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటారు. అలా అని అభి అంతా చనువుగా కూడా ఉండడు. సుజాతకి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. అభిని, తన చెల్లిని తనే చూసుకునేది. ముందు అభి చాలా భయపడ్డాడు, ఎక్కడ పెళ్ళి అయ్యాక వాళ్ళ బాబాయ్ వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతాడు ఏమో అని. కానీ సుజాత వాళ్ళ బంధాన్ని అర్థం చేసుకుని వాళ్ళ బాబాయ్తో పాటు వాళ్ళకి కూడా దగ్గరగానే ఉంది. తన చెల్లి చనిపోయాక అభి అక్కడ ఉండలేకపోయాడు. దాంతో కొంచెం దూరంలో ఉన్న ఒక ఇల్లు రెంట్కి తీసుకొని అక్కడే ఉండడం స్టార్ట్ చేశాడు. ఇది అభి వాళ్ళ పిన్ని బాబాయ్ ఇద్దరికీ ఇష్టం లేదు. కానీ అలా ఉంటే అన్న తను ఆ బాధలో నుంచి బయటికి వస్తాడు ఏమో అనుకున్నారు. కానీ అభి ఇంకా అలానే ఉండడంతో పెళ్లి చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావు? మంచి ఉద్యోగం ఉంది, అదే పెళ్ళాం వస్తే మంచి కుటుంబం కూడా అవుతుంది కదా, నీకంటూ పిల్లలుంటారు కదా, భార్య ఉంటుంది అని అంది సుజాత. మీరున్నారు కదా పిన్ని, తమ్ముడు కూడా ఉన్నాడు అని అన్నాడు అభి. మేము ఉండటం వేర్రా, భార్య పిల్లలు ఉండటం వేరు అని నచ్చ చెప్పటానికి ప్రయత్నించింది సుజాత. బా పిన్ని అని కొంచెం చిరాగ్గా అన్నాడు అభి. ఇంకా నువ్వు ఒక్క మాట మాట్లాడినా నేను ఊరుకొని చెప్తున్నా, నువ్వు పెళ్లి చేసుకోవాలి, చేసుకుంటున్నావు అంతే అని వేలు చూపించి ఆర్డర్ లాగా ఇచ్చింది సుజాత. అభి గట్టిగా ఊపిరి తీసుకొని, సరే పిన్ని చేసుకుంటా, కానీ ఇలా పల్లెటూరు అమ్మాయిని చేసుకోవాలని నాకు లేదు, చదువు లేదు, నేను చెప్పేది అర్థం చేసుకుంటుందో లేదో, నా జాబ్ని అర్థం చేసుకుంటుందో లేదో, ఎందుకు పిన్ని ఆ పల్లెటూరు అమ్మాయి అని అన్నాడు అభి. అలా అంటావని నాకు తెలుసురా, అందుకే మంచి సంబంధం తీసుకొచ్చా. ఆ పిల్లకి అన్నయ్య ఒక్కడే, నిజం చెప్పాలంటే తనకి ఆస్తి లేదు, అది మరీ అని తన భర్త వంక చూసి మళ్ళీ అభి వంక చూసి, తప్పుగా అనుకోకండి, ఇది నేనేదో అనుకొని చేసింది కాదు, అలా అని నేనేమీ నిన్ను బలవంతం పెట్టట్లేదు, ఒక్కసారి వచ్చి చూడు, ఆ తర్వాత నీ నిర్ణయం చెప్పు అని సంకోచిస్తూ అంది సుజాత. ఏమైంది పిన్ని, ఎందుకలా సంకోచిస్తున్నావు అని అడిగాడు అభి. ఆ అమ్మాయి మంచిదేరా, తను సిటీకి వెళ్ళి చదువుకొని వచ్చింది, వాళ్ళ అన్నయ్య అంటే తనకి చాలా ఇష్టం, కాకపోతే అని ఆగిపోయింది సుజాత. ఏమైంది, ఇల్లరికం వెళ్ళాలా? ఏముంది, బాగా ఆస్తి ఉండి ఉంటుంది, పిల్ల కూడా బాగా చదువుకుంది అంటున్నావు కాబట్టి ఇల్లరికం రమ్మని ఉంటారు, అంతేనా? నేను ముందే చెప్తున్నా, ఇలాంటివి నా వల్ల కాదు అని అన్నాడు అభి ప్లేట్లో ఉన్న దోశ తింటూ. అబ్బా, చెప్పేది వినరా, అయినా ముందే చెప్పా కదా తనకి ఆస్తి అవి ఏమీ లేవని. తనకి ఉన్న ఆస్తి అన్నయ్య ఒక్కడే. అది అసలు సంగతి ఏంటంటే, వాళ్ళ అన్నయ్య మన పక్క ఊరు రాజారావు గారు ఉన్నారు కదా, ఆయన దగ్గర పని చేస్తుంటాడు అని ఒక్కొక్క మాట చెప్పింది సుజాత. పని వాళ్ళ అమ్మాయా అని అన్నాడు అభి. అమ్మాయి చాలా మంచిదిరా, పైగా వాళ్ళు తనని ఆ ఇంటి కూతురులాగానే చూసుకుంటారు,
ఎలాగో మనకి కట్న కానుకలు అలాంటి ఆశలు ఏమీ లేవు కదా. వచ్చే అమ్మాయి మనల్ని అర్థం చేసుకోవాలి, తను అలా చేసుకోగలదు. ఆ అమ్మాయి అయితే నీకు జంటగా భలే ఉంటుంది. అసలు నిన్న నువ్వు అక్కడ ఉండాల్సింది. అందరి నోర్లు ఎలా మూయించిందో తెలుసా అని అంది సుజాత. నోర్లు మూయించడం ఏంటి అని అడిగారు సుజాత భర్త. అది రాజారావు గారి ఇంట్లో ఎవరో దుండగులు వచ్చారంట కదండి, వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూడా అప్పగించారంట. వాళ్ళు అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడంట. మీకు తెలిసిందే కదండి, ఊర్లో వాళ్ళందరూ ఇలాంటిది జరగంగానే ఎలాంటి పుకార్లు పుట్టిస్తారో. వాళ్ళందరికీ సమాధానం చెప్పింది. దెబ్బకి వాళ్ళ నోర్లు మూతపడ్డాయి. అలా అని తను మర్యాద లేకుండా ప్రవర్తించలేదు, మర్యాదగా ఉండే చెప్పాల్సిన సమాధానం చెప్పింది. నాకది చాలా నచ్చింది అని అంది సుజాత. నువ్వు ఇంతగా పొగడేస్తున్నావంటే ఖచ్చితంగా మంచి అమ్మాయి అయి ఉంటుంది. రే అభి, ఒప్పుకోరా. చూడు, మీ పిన్నికి ఎంతగానో నచ్చేసింది ఆ అమ్మాయి. మీ పిన్ని ఇష్టమేంటో నా ఇష్టం కూడా అదే. నువ్వు కూడా ఒకసారి చూసేసిరా అమ్మాయిని అని అన్నారు అభి వాళ్ళ బాబాయ్. మరి అభి పెళ్ళికి ఒప్పుకుంటాడా? మంజుకి పెళ్లి గురించి తెలిస్తే తను ఏమంటుంది? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా. మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామిక. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చుతుందో కింద కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, బయోలో కూడా లింక్ ఉంది. క్లిక్ చేసి ఈ స్టోరీయే కాకుండా నేను రాసిన ఇంకొన్ని స్టోరీస్ కూడా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్ అండ్ సపోర్ట్. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.